నియోజకవర్గంలో రెండవ రోజు ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో పొంగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. పొంగనూరు రూరల్ మండల పరిధిలో 11 పంచాయతీలలో పర్యటనలో భాగంగా రెండవ రోజు నేతిగొట్లపల్లి నుండి ప్రారంభమైన మంత్రి ఎన్నికల ప్రచారం కొనసాగింది. ప్రజల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ పథకాలు ప్రజలకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివరించి తమ ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి సీఎం వైఎస్ జగన్ కు మద్దతుగా నిలవాలని కోరారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ మే 13న జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా మిథున్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాయలసీమ బాధ్యతలు తనపై ఉండడం వలన ప్రతి ఇంటికి రాలేకపోతున్నానని, ప్రజలకు నిరంతరం అందుబాటులో రానున్న రోజుల్లో ఉంటామని, సీఎం వైఎస్ జగన్ మనకు సుపరిపాలన అందించారని తెలిపారు. కరోనాతో 2 సంవత్సరాలు మనకు నష్టం జరిగినా ఎక్కడా కూడా సీఎం వైఎస్ జగన్ పథకాలు ఆపలేదని, చెప్పిన హామీలన్నీ నెరవేర్చిన గొప్ప ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏనాడు నిలబెట్టుకోలేదని, మళ్ళీ ఇప్పుడు సూపర్ 6 అని చెప్పి ప్రజలను మరోసారి మోసం చేసేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. వైఎస్ జగన్ ఎదుర్కొనే దమ్ము చంద్రబాబుకు లేదని, అందుకే జనసేన బీజేపీతో నేరుగా చంద్రబాబు జతకట్టారని అన్నారు. కులము మతము ఏది కూడా చూడకుండా కేవలం పేదరికాన్ని కొలబద్దగా తీసుకొని పేదలందరికీ ఇవ్వడం జరిగింది. ఈరోజు మాకేమైనా తెలుగుదేశానికి వేసావా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసావా అని ఏది కూడా చూడలేదు. అదే చంద్రబాబు నాయుడు పాలనలో జన్మభూమి కమిటీలు, ఆ కమిటీలో సభ్యులు తెలుగుదేశం పార్టీ వారు ఎవరికి ఇస్తారు? ఓటువారో ఇల్లు ఇచ్చినా, పెన్షన్ ఇచ్చినా వారికి కావాల్సిన వారికి వారి పార్టీ కార్యకర్తలకు ఇస్తారు తప్ప, ఇందాక చెప్పాడు మన సర్పంచ్ గారు 6 ఇండ్లు ఇచ్చారని, ఆ 6 ఇండ్లు కూడా వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఇచ్చింటారు. మరి ఈరోజు మనం అట్లా చూడకుండా పేదరికాన్ని ఒక కొలబద్దగా తీసుకొని అందరికీ కూడా అన్ని పథకాలు కూడా అమలు చేసే విధంగా కృషి చేస్తూ ఉన్నాం. ఈ 5 సంవత్సరాల్లో అందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు. మరి ఇలాంటి పరిపాలన తిరిగి మళ్ళా రావాలని కోరుకోండి. తప్పకుండా మీరు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. వారిని ఆశీర్వదించితే తప్పకుండా మళ్ళా తిరిగి ఆయన ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రంలో ఇంకా సంక్షేమ పథకాలు కానీ, ఇలాంటి పెండింగ్ ప్రాజెక్టులు కానీ అన్నీ కూడా పూర్తి చేస్తామని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను.